లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కేసీఆర్ అపవిత్ర యజ్ఞంపై ప్రజాస్వామ్యవాదులు మాట్లాడాలంటూ టీడీపీ తెలంగాణ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 42% మంది అవునని 55% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ చల్సాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్, అలాగే ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ సూర్యనారాయణ గారు, ఆర్థిక విశ్లేషకులు, ప్రముఖ ఆడిటర్. అలాగే శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు. ఇక ఈరోజు ప్రత్యేకించి రాజకీయ వేత్తలు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్పై రకరకాల కథనాలు వస్తున్నాయి. కొన్ని పత్రికల్లో ఇక దూసుకెళ్లడమే తరువాయి, అద్భుతం అమరావతి అంటూ కొన్ని పత్రికలు వ్యాఖ్యానిస్తుంటే, మరికొన్ని పత్రికల్లో ఇదంతా అంతర్జాతీయ కుంభకోణం, రియల్ ఎస్టేట్ కుంభకోణం అని మరికొన్ని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి మరి ఏది వాస్తవం, ఏది అవాస్తవం? అనేక అంతర్జాతీయ నగరాలు స్ఫూర్తిగా తీసుకుని నవనగరాలను ఒకే చోట ఏర్పాటు చేయాలనేటువంటి ఏపీ ప్రభుత్వం ఆచరణ సాధ్యమేనా, ఆ ప్రతిపాదనలు ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తుంది. ఉదాహరణకి ఒక దేశ రాజధాని అయినటువంటి కజకిస్తాన్ రాజధాని అయిన అస్తానా నగరానికి కేవలం 300 హెక్టార్లు, అంటే దాదాపుగా 1000 ఎకరాల లోపు మాత్రమే రాజధాని ఉంటే, మనకి ఇక్కడ ఏకంగా 3,500 ఎకరాల వరకు రాజధాని అంటే పరిపాలనా కేంద్రాన్ని తీసుకుంటున్నారు. అయితే అందులో వినియోగించేది 400 ఎకరాలే అంటూ కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ ఏరియా ఆస్పెక్ట్ ఒకటైతే, మరి వీటిల్లో గతంలో చెప్పినట్లుగా ప్రభుత్వ సంస్థలు చేస్తాయా, ప్రైవేట్ సంస్థలు చేస్తాయా? ఇవాళ సాక్షి పత్రిక ప్రభుత్వ సంస్థ తరఫున ఒప్పందం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి రాజీనామా చేసి వచ్చి ఇప్పుడు సింగపూర్ ప్రైవేట్ కంపెనీల్లో చేరారని, కేబినెట్ ప్రభుత్వ సంస్థలకు ఇస్తామని తీర్మానం చేసిందని, కానీ ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు ఇస్తోందని వీళ్ళకి ఇది ఒక యాంగిల్ అయితే, మరి ప్లాట్ల కేటాయింపు, రైతులకు సంబంధించి ప్లాట్ల కేటాయింపు స్పష్టమైనటువంటి రీతిలో తీసుకోలేదు, ఎక్కడ జరుగుతుందో చెప్పలేదంటూ మరికొన్ని విమర్శలు. ఈ పరిణామాలన్నిటిపై మొత్తం మంచి చెడు, లోపాలు, మంచి అనుకూల అంశాలు, వీటిపై ముందుగా కృష్ణారావు గారు మాట్లాడతారు. ఒకటి ఏంటంటే, రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ప్రత్యేకించి ఫలానా ఊరు మీకు రాష్ట్ర రాజధాని అనేది చెప్పకపోవడం ఇవన్నీ పరిణామాలకి దారితీస్తుంది. అది ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదో ఫలానా ఊరు అని చెప్పుంటే ఒకలా ఉండేది. అలా కాకపోవడంతో ఏమైందంటే, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకునే ఒక అవకాశం, అది దుర్వినియోగం చేయొచ్చు, సద్వినియోగం చేయొచ్చు. ఒక అద్భుతంగా నగరాన్ని నిర్మించవచ్చు, లేదు ఇలాగే రియల్ ఎస్టేట్ వ్యవహారం అని చెప్పి ఏదో దందాలు చేసుకుంటూ కూడా డబ్బులు సంపాదించే దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఒక విధంగా ఒక వెసులుబాటు కలిగిన రకాలుగానే ఉంది. అది అయింది. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక పార్ట్ని సైబరాబాదు వ్యవహారం కానీ ఐటీ ఇండస్ట్రీస్ వ్యవహారం, దాంట్లో ఆయన అందులో ఎవరి ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. ఆయన చేశాడు, కొంత డెవలప్మెంట్ చేశాడు, ఒక ఇమేజ్ తెచ్చాడు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్కి నేరుగా రాకపోకలు చేసే విమాన సదుపాయాలు కానీ, అవి కానీ, అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, వీటిలో ఏంటంటే మీకు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిలో తర్వాత మార్కెటింగ్ చేసుకోవడం, మాది చాలా ఉంది అంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే నిన్ననే వచ్చాడు సత్యనాదెల్ గారు, మైక్రోసాఫ్ట్. ఆయన ఈ మైక్రోసాఫ్ట్ది అవుట్ సైడ్ దేర్ యుఎస్ క్యాంపస్ మొత్తం ప్రపంచంలో కల్లా పెట్టింది హైదరాబాద్లోనే డ్యూరింగ్ చంద్రబాబు రెజీమ్. సో మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది, చెడు కూడా జరిగాయి. ఈ చెడుది ఎలా ఉంటుందంటే, సో ఇలాగా ఈ నగరాన్ని నిర్మించే అవకాశం లభించడంతో మరి అందరినీ కూర్చోబెట్టి ఏమండి ఏంటి ఎక్కడ ఏమిటనే ఈ మాటలు ఏమీ లేకుండా శుభ్రంగా అది వాళ్ళు ఏదో వాళ్ళ నిర్ణయంగానే చేశారు. అది అంటే ఆ ప్రభుత్వం వాళ్ళ సొంత నిర్ణయం. అమరావతి అంటే 2 పెద్ద నగరాల మధ్యలో ఇంకోటి నగరం నిర్మించడం ద్వారా ఈ మీకు ఒక పాపులేషన్ వైజ్ కానీ ఇంకోటి కానీ ఇండస్ట్రీలు సెటప్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా ఒక అవకాశం ఉంటుంది అనేది ఒక ఆస్పెక్ట్. కృష్ణా నది ఒడ్డున ఆయనకి రివర్ ఫ్రంట్ అనేది ఒకటి బాగుంది, ఐడియా బాగుంది, ఓకే అందాం. దానికి సరే భూములు సేకరించడం, ప్రైవేటు భూములు ఇలాగ ల్యాండ్ పూలింగ్ అని చెప్పి వాళ్ళందరికీ ఇంకో చోట ఇవ్వడం, అది కూడా ఆయన సక్సెస్ఫుల్గానే చేశాడు కదా. అది ఇప్పుడు పెద్ద విమర్శలు వచ్చేసి రోజు అక్కడ పోతుంటే ఆందోళనలు, నిరాహార దీక్షలు, గొడవలు, కాల్పులు అవేం కారణంలా ఏదో ఆయన కన్విన్స్ చేశాడు. ఆయన మీద వాళ్ళకి నమ్మకం ఉంది, వీళ్ళ మీద ఆయనకి నమ్మకం ఉంది, ఏదో మొత్తానికి ఆ కార్యక్రమం అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక రాజధాని నిర్మాణం అనేప్పటికీ ఇందాక మీరు చదివిన లిస్టు, ఆస్థానా అనేది మీరు కజకిస్తాన్ రాజధాని
ఎక్కడో ఈయన గోదావరి పుష్కరాల్లో 25 మంది చనిపోయిన రోజున పరామర్శించడానికి ఫోన్ చేసినటువంటి ప్రధానమంత్రి గారు మోడీ గారు అప్పుడు సూచించారట. వాట్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పింది అది. ఆ రోజు ఆయన సూచించాడు, ఇది నేను కజకిస్తాన్ ఆస్థాన ఒకటి ఉంది, అది కూడా మీరు ఎవరినైనా బృందాన్ని పంపించి చూడు అని. ఈయనకేమో ఈ సింగపూర్, మలేషియాలు ఇది ఆలోచన వ్యవహారం ఉంది. సో ఈయన మొదటి నుంచి ఏంటంటే ఎక్కడ ఏది బాగుందో అది తీసుకొచ్చి పెడదాం. అమెరికాలో ఉన్న అమెరికా, సింగపూర్, మలేషియా ఇవన్నీ బాగానే ఉన్నాయి. సరే ఆస్థాన అని కూడా అంటే అది కూడా ఏదో ఆయన నన్ను పంపాడో లేదో తెలియదు. ఇలాగ ఒక చేసి ఏదో చేస్తే ఈయన ఇప్పుడు ప్రస్తావించిన నగరాలు ఇవన్నీ కూడా చూస్తే మన దేశ రాజధానిని నిర్మించేది రాష్ట్ర రాజధాని. షుడ్ బి సమ్ లిమిట్. మనం ఏంటి మొత్తం ఢిల్లీ నగరాన్ని పునర్నిర్మిస్తున్నావా దక్షిణాదిలో అయినా అంటే అది కాదు, దేశ రాజధాని కాదు. 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని లేదు. బాగా కట్టుకుంటాం, బాగుంది, మా ఇష్టం, మంచి విశాలంగా అన్ని సౌకర్యాలతో ఒకేసారి మాస్టర్ ప్లాన్ కొన్ని దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు నిలిచే నగరం కాబట్టి బాగుంది, దానికి కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రతిపాదించింది చూస్తే ఈ 9 హబ్బులు పెట్టాడు ఆయన. 9 నవభవ్య నగరాలని ఈనాడు వాడు నవభవ్య నగరాలని ఏదో పెట్టారు, బాగానే ఉంది. అది చూడడానికి వినడానికి అది. అందులో ఏ ప్రతిదీ చూసినా కూడా ఈ ఆస్థానాలు, ఇవి వ్యవహారాలు, సింగపూర్, కౌలాలంపూర్ వీటన్నిటికన్నా మించినటువంటి విస్తీర్ణంలో కానీ అది అంతగా పెద్దగా పెట్టారు. అది అంత పెద్దగా పెట్టినప్పుడు ఇప్పుడు పెద్ద ఇల్లు మీరు కట్టుకుంటే ఉండేది ఇద్దరైతే మీరు ఏదో 2-3 ఎకరాల్లో పెద్ద ఇల్లు ఏదో కట్టితే దానివల్ల ఎవరు మెయింటెనెన్స్ వ్యవహారం ఇది అది ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ వ్యవహారం ఇప్పుడు ఇక్కడ సమస్య వస్తుంది. మీరు ఇవన్నీ నిర్మించిన తర్వాత ఇవాళ మీరు వేసిన ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఎంత? 2056 కంట 25 లక్షలు అంట. 25 లక్షలతో మీరు ఇప్పుడు హైదరాబాద్ నగరం ఎలా ఉంది, విశాఖపట్నం ఆల్రెడీ ఇప్పుడు 12-13 లక్షల్లో ఉంది అది ఆల్రెడీ. ఇవన్నీ చూస్తే ఈ అమరావతిది ప్రొజెక్టెడ్ పాపులేషనే 25 లక్షలు అయితే 25 లక్షల మందికి అందులో 15 లక్షల మంది ఉద్యోగస్తులు, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ అన్నీ కలిపి. దీనికి ఇంత నగరం ఇన్ని లక్షల కోట్లతో అది ఒక ఆస్పెక్ట్. ఆయన ఎలా కన్విన్స్ చేస్తాడని. సరే దీనికి అసలు ఒక నీటి సదుపాయం లేదు, నమ్మకమైన నీటి వనరు ఉండాలి కదా. మేము పులిచింతల నుంచి నీళ్లు తీసుకుంటాం, సాగర్ నుంచి ఈ కేటాయింపు, ఆ మాట ఎక్కడా లేదు. ఏదో ఆ పైపుల ద్వారాను ఈ పంపుల ద్వారాను ఎత్తిపోతుల ద్వారా వచ్చింది ప్రకాశం బ్యారేజ్లో ఎక్కేసి అవి వాడేస్తాము, కొండవీటి వాగుని మళ్ళిస్తాం, అక్కడ చిన్న రిజర్వాయర్ కడతాము అది అంటారు. అవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్ నాట్ డిపెండబుల్ సోర్సెస్. కంప్లీట్ పర్మనెంట్ గా కొండవీటి వాగు మీకు తెలియదు కదా, నాకు తెలియదు కదా. దానివల్ల అది ఒకసారి తప్ప నమ్మకంగా నికరంగా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర థర్మల్ స్టేషన్స్ కూడా వాడాల్సి ఉంటుంది, వీటిపిఎస్ కి అది ఉంది. సరే అంటే అక్కడ కూలింగ్ టవర్స్ కట్టుకుంటే ఈ సమస్య ఉండదు. సరే అది ఇవన్నీ ఉన్నాయి. ఇది నీటికి సంబంధించి ఇలా ఉన్నప్పుడు యువతల రాజకీయంగా చూస్తే మిగతా 13 జిల్లాల్లోనే అంటే ఇది జిల్లా కింద మనం పరిగణిస్తే మిగతా జిల్లాల్లో మీరు అక్కడేవో ఇవి కడతాను ఇవి అక్కడ కడతాన్నారు, అవి కూడా వస్తే మీరు దీనికి యాక్సెప్ట్ జనాల్లో ఒక యాక్సెప్టబిలిటీ వస్తుంది. అవునరా మాకు ఏదో కడుతున్నాడు, అనంతపురానికి ఏదో 4-5 వస్తున్నాయి, కర్నూలుకు 10 వస్తున్నాయి, తిరుపతికి ఏదో ఇది వస్తుంది, ఎడ్యుకేషన్ హబ్ అన్నారు, అవన్నీ వస్తున్నాయి అని. ఇప్పుడు ఇక్కడ అవే అక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ మీరు తిరుపతి అన్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్, అక్కడెక్కడో ఇండస్ట్రియల్ బెల్ట్ అంటారు, మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రియల్. అంటే ఇప్పుడు ఈయన కాన్సన్ట్రేషన్ దీనికే ఉంటుంది. ఏమవుతుందంటే ఇక్కడే అవుతుందేమో, ఇక రాష్ట్ర రాజధాని ఆయన ఉండే చోట అక్కడ అవుతుంది, మన ఊరికే మండల వరకే పరిమితం అనే ఫీలింగ్ రావచ్చు. దాన్ని పోగొట్టాలి. ఇక రెండోది మీరు చెప్పిన రెండో ఆస్పెక్ట్ ఉంది, ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఈ సింగపూర్ వాడు రాజీనామా చేసి ప్రభుత్వ పక్షాన ఒప్పందం కుదుర్చుకుని మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ సంస్థకి వెళ్ళి ఆ ప్రైవేట్ సంస్థ దీంతో ఈ సిఆర్డిఏతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కుదుర్చుకుంటుందని అంటే అది మనకి భారతదేశానికి కొత్త కాదు. ఇవాళ ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా చూసే ఉంటారు. వీళ్ళు రిటైర్ అవగానే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో సిఇఓలుగా చేరిపోయి మళ్ళీ ఇదే ప్రభుత్వంతో వాళ్ళు పనిచేసిన ప్రభుత్వంతోనే మళ్ళీ మంత్రాలు వ్యాపారాలు అవన్నీ ఉంటాయి. ఇది ఒకటి అందరూ చెప్పేది ఏంటంటే ప్రతిదీ పారదర్శకంగా ఉంటే అందం. ఏమంటే ఎస్ ఇట్ ఇస్ ఏ ఫ్యాక్ట్. వాడు రిజైన్ చేశాడు, చట్ట ప్రకారం ఆయన చేశాడు, చట్ట ప్రకారం అందులో చేరాడు, మేము చేసుకునే ఒప్పందం ఇది, అందులో లోటు. అంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇవి ఆల్రెడీ చట్టాన్ని సవరించారు. 33 ఏళ్ల లీజుని 99 ఏళ్ళకి ఇచ్చారు. దాని మీద విమర్శలు వచ్చాయి, చర్చ లేదు కదా అసలు. ఆ రోజు ఏమైందంటే హౌస్ లో ప్రతిపక్షాలు అయిపోయింది. అంటే
ఇంక వేరే లేదు పోనీ బైకట్ అంటే కాదుగా, ఇప్పుడు అమెరికాలో కానీ ఇతరత్ర దేశాల్లో అవసరమైతే సొంత ఏ పార్టీ వాళ్ళైనా సరే వాటి మీద మంచి చెడు రెండు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థలో ఏమైపోయింది, ప్రాంతీయ పార్టీల్లో నాయకుడో లేకపోతే గవర్నమెంట్ ప్రతిపాదించిన దానికి భిన్నాభిప్రాయం చెప్పే పరిస్థితి కూడా ధైర్యం కూడా చేయట్లేదు. చెప్పారుగా మేము వెబ్సైట్ లో పెట్టాం, 4 రోజుల్లో అభ్యంతరాలు చెప్పండి. కాదు, సొంత పార్టీ వాళ్ళు కూడా మంచి చెడు రెండు ఏంటంటే ఇది తరువుగా డిస్కషన్ అయితే జరిగి తీరాల్సిన అవసరం ఉంటుంది. అందరిగా అది చేస్తే పారదర్శకత ఉంటే మనం ఏదైనా యాక్సెప్ట్, అది లేకపోతే ఈ అనుమానాలు. రైట్. ఇక డల్లాస్ నుంచి కుమార్ గారు లైన్ ఉన్నారు. కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్కారం, చెప్పండి మీరేమంటారు? డల్లాస్ నగరంలో నుంచి, డల్లాస్ లో అంతా వరదలు అయ్యాను అన్నారు, ఎట్లా ఉంది, పర్వాలేదా? యాక్చువల్ గా అది సబర్బ్స్ లో జరిగిందండి, మాకు బానే ఉంది. డాలస్ మెయిన్ సిటీస్ లో బానే ఉంది, కొంచెం సబర్బ్స్ లోని టోర్నేడోస్ వచ్చినాయి, ఒక 6 మంది చనిపోయినారు. అవునండి. ఈ నవనగరాల మీద మీరేమంటారు? మాస్టర్ రాజధాని మాస్టర్ ప్లాన్ మీద ఆ మాస్టర్ ప్లాన్ మొన్న ప్రెస్ రిలీజ్ చేసింది ఫాలో అయ్యామండి. అంటే అంటిల్ అండ్ అన్లెస్ అంత కంప్లీట్ అయినంత వరకు మనం గాలిలో చూడాల్సిందే. బట్ మీరు అన్నట్టుగా అన్ని ఎకరాలు అవి తీసుకొని వీళ్ళు నిజంగా ఏం చేస్తారనేది చాలా సస్పిషియస్ యాక్టే. ఓకే, రైట్ అండి, అంతే కదా. ఇక ప్రసాద్ రెడ్డి గారు మీ విశ్లేషణ చెప్పండి. కృష్ణారావు గారు చెప్పింది దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయకుండా నెక్స్ట్ దశలో ఏంటి అనేది, అంటే ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలతో కుదుర్చుకునే అగ్రిమెంట్స్ ఇండియాలో కానీ విదేశ కంపెనీలతో కుదరు కానీ అగ్రిమెంట్ అని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలంటే ట్రాక్ రికార్డ్ మనం చూస్తే మనకు ఉదాహరణ ఎన్రాన్ పవర్ ప్రాజెక్ట్ ఉందండి. ఎన్రాన్ పవర్ ప్రాజెక్టు నిజంగా అది వాజ్పేయి గారి ప్రభుత్వంలో 13 రోజుల ప్రభుత్వంలో ఆఖరి సంతకం అదే చేశారండి. ఎంత దురదృష్టకరం అంటే వాజ్పేయి గారి మీద నాకు గౌరవం ఉంది, కానీ ఇలాంటి పనులు ఏంటంటే ప్రైవేట్ కంపెనీల లాబింగ్ని తట్టుకునే శక్తి ఎన్రాన్ తరఫున అమెరికా అధ్యక్షుడు లాబింగ్ చేశాడండి. ఇప్పుడు సింగపూర్ కంపెనీల తరఫున సింగపూర్ ప్రభుత్వం లాబింగ్ చేసినట్టు అదొక వ్యవస్థ, వాళ్ళకి వ్యాపారం తప్ప ఇంకేమీ కనిపించదండి. అలాగే మన దేశంలో కూడా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పొచ్చు. రిలయన్స్ తోటి కుదుర్చుకున్న ఒప్పందాలు కానీ జేఎంఆర్తో కుదుర్చుకున్న ఒప్పందం మీద కూడా నాకు అనేక సందేహాలు ఉన్నాయి. 5,000 ఎకరాలు భూమిని ఆ కంపెనీ కట్టబెట్టడం, తర్వాత యూజర్ ఛార్జెస్ ఎయిర్పోర్ట్, అలాగే కాకినాడ సెజ్ భూమిని తాకట్టు పెట్టుకుని డబ్బులు బ్యాంకుల నుంచి తీసుకోవటం, ఇవన్నీ పారదర్శకత మీరు అందరూ మాట్లాడుతున్న పారదర్శకత లేకపోవటం వలన, చర్చ లేకపోవటం వలన ఇలాంటి ఒప్పందాలను కూడా ఓపెన్ చర్చిస్తే పాడు చేస్తారని చేస్తారండి. అంటే అందులో లోపము బలహీనత ఉంటే తప్పకుండా అడ్డుకోవాలి, అందులో స్ట్రెంగ్త్ ఉంటే ఎవరు అడ్డుకోగలరు? అది మనకి ఇప్పుడు మనకి యూజర్ ఛార్జీ పేరుతో ఎయిర్పోర్ట్కి వెళ్తే వాయించేస్తున్నాం, ఆఖరికి మూత్రం పోసుకోవడానికి కూడా ₹2 వసూలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే రేపు పొద్దున్న రాజధానిలో కూడా ఎలాంటి పరిస్థితి వస్తుందా? యూజర్ ఛార్జీల పేరుతోటి టాయిలెట్కి వెళ్ళినా కానీ డబ్బులు వసూలు చేస్తారని సందేహం వస్తుంది కదా సహజంగా. ఇలాంటివి ఏంటంటే మన ప్రభుత్వాలు ఎవరితో కుదుర్చుకున్న ఒప్పందాలు మన భారతీయ ప్రజలే నష్టపోయే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం దురదృష్టకరమైన పరిణామము. అభివృద్ధి కావాలంటే లోపాలతో కూడిన ఎన్రాన్ పవర్ ప్రాజెక్ట్ మరి ఎంత సరి చేయాల్సి వచ్చిందండి, తర్వాత ఎంత చేస్తే జరిగింది. కాబట్టి అభివృద్ధి అంటే లోపాలతో ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద భారాలు వేయటం కాదండి. అభివృద్ధి అంటే సిస్టమేటిక్గా డెవలప్ చేయాలి, లోపరహితంగా ప్రభుత్వం ఒక మోడల్ సెట్ చేయాలి. అది కాకపోయినా విదేశీ కంపెనీలను ఆహ్వానించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇప్పుడు అడావుడిగా కట్టాల్సిన అవసరం ఉన్నదా? ఇవన్నీ కూడా. అలాగే ఆ లొకేషన్ కాడి నుంచి నవనగరాలను ఒకే చోట కేంద్రీకృతం చేయటము, డిసెంట్రలైజ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడి ఇప్పుడు ఒకే చోట కేంద్రీకృతం చేయటం, రాయలసీమ ప్రజల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని డిప్రైవ్ చేయటము, భవిష్యత్తులో మళ్ళీ సమస్యలు సృష్టించడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఎవరో రాశారు నిన్న, మీరు ఎవరో రాశారు. కంచిచర్లేపు ఉన్నటువంటి కొన్ని విలేజ్ని మినహాయించేశారు. ఏదో ఎందుకు ఇట్లా చేశారు? అసలు యాక్చువల్గా మెట్ట ప్రాంతాల వైపు విస్తరించాల్సింది పోయి పంట పొలాల వైపు ఎందుకు విస్తరిస్తున్నారు? వాస్తు గొడవ ఒకటి ఉంది. తర్వాత ఇంకా కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఆ ప్రాంతాల్లో భూములు కొనబట్టి ఏమైనా చేశారని దాని మూలంగానే కాదు, బట్ మూలపాడు ఇవన్నీ కూడా కృష్ణానది దగ్గర ఉంటాయి కదా. చౌదరి గారికి ల్యాండ్స్ ఉన్నాయి, ఆయన ఏదో ఇచ్చేసేసాడని కూడా వచ్చింది కదా. పారదర్శకత లేనప్పుడు అనేక సందేహాలు వస్తున్నాయి. ఈ సందేహాలు అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఉంది. SFT కాస్ట్ 5,000 పెట్టారనేది ఒక వార్త. అలాగే
ప్రభుత్వం ఏంటంటే ఒక్కొక్కటి అదే మాయలోడు ఒక్కొక్క దీంట్లోంచి ఒక్కొక్కటి తీసినట్టు చెప్తుంది. మొత్తం టేబుల్ మీద పెట్టి మేధావులతో చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందరము దానికి ప్రతిపక్షాలు, ప్రభుత్వ పక్షము, సమాజంలో వాళ్ళందరూ కలిసి దాన్ని సపోర్ట్ చేస్తారు. మీరు సందేహాస్పదంగా పనిచేయటం వల్ల అనేక అనుమానాలు రావటం వల్ల ప్రతి దశలోనూ అనుమానాలు. భూ సమీకరణలో ఆయన చాలా చొరవ చూపించాడని అంటున్నారు. ఇప్పుడు రైతులకి ఇంతకుముందు 1000 గజాలు స్థలం ఇస్తానన్నవాడు ఇప్పుడు అడుగుల గురించి మాట్లాడుతున్నారండి. మీరు చూస్తే అడుగుల్లో మాట్లాడుతున్నారు. అలాగే ఒకే చోట మీకు ఇవ్వాలన్నా మీరు ఏం చాయిస్ చేసుకోండి చెప్పలేదు. వాళ్ళు అయితే ఓళ్ళ పక్కన ఇస్తారని ఒక పత్రిక రాస్తుంది. అంటే అనుకూల పత్రికలు, వ్యతిరేక పత్రికలు మధ్య కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఇతర రోజుల్లో ఏది ఎట్టుంటే అట్లా రాసేవాళ్ళు. ఇప్పుడేమో తప్పైనా సమర్థిస్తున్నారు, ఒప్పైనా భూ సమీకరణ సమయంలో కూడా మీడియాలో విపరీతమైన ప్రచారం జరగటం వల్ల 3.5 సంవత్సరాలు రాజధాని కట్టేస్తాము, ఒక రూపు వచ్చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించున్నారు. ఇప్పుడు 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారండి. రైతుల చేత నుంచి భూమి జారిపోగానే మాటలు మారిపోతా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే అనేక సందేహాలకి తావిస్తుంది. అంటే డెవలపింగ్ సిట్యుయేషన్ లో ఇలాంటి కొన్ని ప్రభుత్వానికి కూడా తెలియని అంశాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి మీద ముఖ్యంగా భూమి ఇచ్చిన రైతులకు కూడా సందేహాలు రావటము, ఏదైనా ఉద్యమం జరుగుతుందేమని ప్రభుత్వం ఆందోళన చెందటము, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ఏదన్నా ఆందోళన వస్తే దెబ్బతింటామనే భయం, ఇవన్నీ ఉన్నాయి. దీనికి ఏంటంటే పారదర్శకత, ప్రధానంగా పారదర్శకత లోపించడం వల్లనే ఇటువంటి అనేక సందేహాలు, ఎవరికి ఏ విషయమో తెలియని విషయం, మంత్రులకి తెలియదు, ప్రజలకి తెలియదు, ప్రతిపక్షానికి తెలియదు, ఒక్కొక్కటి టేబుల్ మీద. ఒక్క నిమిషం అండి, తలసాని శ్రీనివాస్ గారు మాట్లాడాను. కొల్లూరు నుంచి నాగమల్లేశ్వరరావు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం, మాట్లాడండి. మాస్టర్ ప్లాన్ మీద మీరేమంటారు? అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నేను తిప్పలకట్ట ఎక్స్ప్రెస్ ఏమండి? నేను తిప్పలకట్ట గ్రామ పంచాయతీ ఎక్స్ప్రెస్ సార్. గుడ్. మా ఏరియా అంతా టీడీపీ అధికారంలో ఉంది సార్. అయితే కృష్ణా నది ఒడ్డమ్మటే ఉన్నాము. ఓకే. రాజధాని విషయంలో నా అభిప్రాయం అయితే కృష్ణా జిల్లా కరకట్ట, గుంటూరు జిల్లా కరకట్ట బేసిక్ చేసుకుని కృష్ణా నది కిందగా నీరు వెళ్తా పైన బిల్డింగ్లు కడితే బాగుండేదండి. ఏ రైతుకి ఎవరికి నష్టం జరుగుతుండేది నా ఉద్దేశం సార్. ఓకే, కానీ ఆ దశ దాటిపోయాం కదా. సరే, ఇంకో విషయం సార్. నేను 2 ఎకరాల రైతుని. ఓకే. నేను అంతకుముందు ₹1,00,000 క్రాప్ లోన్ తీసుకుంటే పంటలు రాగానే 5,000, 6,000 ఇంట్రెస్ట్ కట్టేసుకుని మళ్ళీ తీసుకునేవాళ్ళం సార్. అవును. మా అంత అదేంటే పసుపు, అరటి పంటలు సార్. ఓకే. ఇప్పుడు మన బ్యాంకు వాళ్ళు వచ్చి 36,36,000 వడ్డీ కట్టమన్నారండి. 36,000 వడ్డీ కట్టమంటే నేను కట్టనండి అని చెప్పాను. ఎందుకని కట్టకపోతే అట్లాగే సార్, ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో రుణాలు రద్దు చేస్తాం అంటేనే కదా మేము కట్టకుండా మారుకుంది. అదే మేము మాబోటాలని చెప్పాం కదా, అట్లాంటి నమ్మొద్దు స్వామి, ఎవరు రుణాలు మాఫీ చేస్తామన్నా నమ్మొద్దు అంటే నన్ను తిట్టారు కదా మీ బోటాలు అందరూ. లేదు సార్, మేము మీకు సపోర్ట్ చేసాము, అంతకుముందు మేము కట్టుకునే వాళ్ళం కదా. ఆశపడతాడు మనిషి అనేవాడు, ఆశపడతాడు. రాజకీయ పార్టీలేమో మీ ఆశని క్యాష్ చేసుకుంటే ఏం చేస్తాం? అందరూ అన్ని పార్టీలు, ఒక పార్టీ కాదు, ఏ పార్టీ రుణాలు, ఏ రకమైన రుణాలన్నా కూడా ఈ సమస్య ఉంటుంది. కానీ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళతో ప్రాబ్లం వస్తుందేమో, మరి ఏదో రకంగా సెటిల్ చేసుకోండి, అట్లా నష్టపోవద్దు. ఇక కరుణాకర్ గారు కొత్తగూడెం నుంచి లైన్లో ఉన్నారు. కరుణాకర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. నేను టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడాలనుకున్నా సార్. టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు టీఆర్ఎస్ రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఏంటి విషయం చెప్పండి సార్. అయితే నేను 104 లో కాంట్రాక్ట్ సార్, ఫార్మసిస్ట్ సార్. నేను గత 2008 నుంచి మేము అందులో ఉద్యోగం చేస్తున్నాం సార్. అప్పుడు మన ఆంధ్ర పరిపాలన ఉంది, శాలరీస్ రెగ్యులర్ రావట్లేదని అన్నారు సార్. ఇప్పటికీ తెలంగాణ వచ్చినా అదే పరిస్థితి ఉంది సార్. ఏ ఫ్యాక్టరీ? 104 సార్. 104లోనా? ఓకే, అది అన్ని ప్రాంతాల్లోనే ఉంది కదా. కరెక్ట్. అక్కడ ఏపీలో కూడా రావట్లేదా జీతాలు? ఏపీ కాదు సార్, ఇది కొత్తగూడెం అంటే అంటే అక్కడ కూడా ఉంటది కదా 104. అక్కడ ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చారని సార్. అక్కడ ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చారా? రైట్. సమస్య ఇప్పుడు నాకు అర్థమవుతుంది, కొంతమంది ఈ తమ సమస్యలను కూడా దీన్ని వేదికగా వాడుకున్నారు. అభ్యంతరం లేదు, సంతోషం. మీ సమస్య పరిష్కారం అవ్వాలని మళ్ళీ ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, మీ విశ్లేషణ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఒక పాజిటివ్ పాయింట్గా మేము రాజమండ్రి కావాలనుకున్నాం, అమరావతిని, ఎందుకంటే రాయలసీమకి అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండాలని చేశారు. చాలా అద్భుతంగా 33,000 ఎకరాలను ఒక ఇబ్బంది లేకుండా చేయడం అనేదాన్ని
తప్పనిసరి, ఎందుకంటే ఛత్తీస్గఢ్ అసలు ఏమి ఇబ్బంది లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. పెద్ద ఇబ్బంది లేకుండా కొంతమంది ఇష్టపడి నేను అనేదండి, మిగతా మన సింగూర్ లాంటి అక్కడ వెస్ట్ బెంగాల్లో దానికి భారీ పోరాటాలు జరిగితే 1000 ఎకరాలకి గొడవ జరిగినప్పుడు ఒక పాజిటివ్గా ఆ రైతులు మనం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే మనం వాళ్ళని నిరుత్సాహపరచడం కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం మనకన్నా సగం కంటే చిన్న ఉన్న ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి 20,000 ఎకరాలకి బీజేపీ కాంగ్రెస్ అన్ని ప్రభుత్వాలు అక్కడ సేకరించారు. ఏనాడు సేకరించడం ముప్పై దానికి ఇష్యూ కాదు, అది క్లోజ్ చాప్టర్. మిగతా సమస్యలు ఏదైతే అక్కడ జరీబు రైతులు ఎవరైతే ఉన్నారో 4 పంటలు పండే 3 పంటలు పండే అది చిన్న సమస్య, అక్కడ ఉన్న సమస్య, దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇక రెండో పాయింట్ అండి, అసలు ప్రజల రాజధాని సామాన్య ప్రజలు ఉండేటట్టు యాక్చువల్గా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైనా రిపోర్ట్ కనుక వెళ్తే 30 మంది నిపుణులతో కలిపి మేము ఒక్కనే రిపోర్ట్ ఇచ్చాను, బహుశా ఇంకెవరు ఇవ్వలేదు రాష్ట్రంలో కానీ మిగతా దేశంలో కానీ. అప్పుడు చాలా స్పష్టంగా మీరు గ్లోబల్ సిటీ అంటున్నారు, ప్రజా రాజధాని, ప్రజలు అందరూ అంటే దాంట్లో అన్ని వర్గాల ప్రజలు, మధ్యతరగతి సామాన్య ప్రజల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఉండే రాజధాని నిర్మించాలి. ఒకటి ఆంధ్రుల యొక్క, అది హిందూపురం అనండి లేదా తంజావూరు అనండి, ఎక్కడైనా సరే ఆంధ్రుల యొక్క కానాచి. ఇప్పుడు అది ఆ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు 9 నగరాలు ప్రతిపాదించారు, అవి మంచిగా కాదా, అంత స్థాయిలో అవసరమా కాదా అది చెప్ప. ఒకటండి, అది కూడా వస్తున్నాను, హరిత రాజధాని అన్ని చేయమనం దాంట్లో 1-2 పాయింట్లు తీసుకుని మిగతా అనేక పాయింట్లు పూర్తిగా విస్మరించారు. ఇవాళ 30 రోజులను పెట్టారు. దీంట్లో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి కనుకుంటే ఏ సలహాలు వచ్చినాయి, ఏదేది ఆశించామని ఒక వైట్ పేపర్ కూడా ఇష్యూ చేయాల్సి ఉంది. మీరు మూడో పాయింట్ 9 నగరాలు, నవనగరాలు, అసలు ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలియదండి. ఇది ప్రపంచం, కృష్ణారావు అన్నట్టు ప్రపంచంలో దేశ రాజధాని నిర్మించట్లేదు. సింగపూర్ యొక్క భూ విస్తీర్ణం 714 చదరపు కిలోమీటర్లు ఉంటే దాంట్లో 15% సముద్రాన్ని పూడ్చింది. ఓకే, మన సిఆర్డిఏకి 7,500 చదరపు కిలోమీటర్లు, దానికి 10 రెట్లు ఎక్కువ. ఇది 8,600 కదా, 8,600 యాడ్ చేసిందాన్ని. జిల్లా కూడా 217 చదరపు కిలోమీటర్లు కేవలం కోర్ క్యాపిటల్ అని చెప్పి ఇచ్చిన ఇష్యూ. ఈ నేపథ్యంలో ఇది 9 నగరాలు కాదు, 9 హబ్బల కింద లేదంటే 9 జోన్ల కింద, ఇది మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. రెండోది కృష్ణానది, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది, కృష్ణానది భూగర్భంలో ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ పెట్టి దీంట్లో చూసేదండి. ఇది అరచేతుల స్వర్గం అని ఎవరు అన్నారు, అరచేతుల స్వర్గం కాదండి, దానికంతా 10 రెట్లు అతిగా కనపడుతుంది. ఏం బాగానే ఉంటుంది. న్యూయార్క్ లో వెళ్ళాం, తర్వాత కనపడవు అంటే అద్దాలతో కూడా మనం అసలు ఎక్కడున్నాము, ఏ పరిస్థితులు ఉన్నాము, అసలు జపాన్ లో కూడా ఇన్ని కిలోమీటర్లు ఎంత సాధ్యం అవుతుందా, ఇన్ని వేల కోట్లు సాధ్యం అవుతుందా? ఓకే, ఇది వాస్తవ ప్రాతిపదిక మీద వెళ్ళాలి. రెండోది పర్యావరణం, మొత్తం రిపోర్ట్లో నేను చాలా మొత్తం చూడపని మొత్తం స్పందించామండి. దాంట్లో పర్యావరణంలో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ దాని పరిగణలో తీసుకోలేదండి. ఒక వర్డ్ తప్పితే అక్కడ ప్రజల జీవన విధానం మీద దీని పడే ప్రభావాన్ని దాని ఇది కేవలం ఒక అంటే మిగతా విషయాలు అద్భుతం ఉంది, నేను కాదంటలేదు. ఒక బ్రహ్మాండ ప్రణాళిక ఉంది, ఒక కళల పంచరంగుల కళ ఉంది, అబ్సల్యూట్లీ నో, ఒక డేర్ టు డీమ్ స్ట్రైవ్ టు అచీవ్, ఆ సాహసం కూడా కావాలండి. కలగంటానికి సాహసం అక్కర్లా, డేర్ టు డీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అని మన కలాం గారు చెప్పిన ఏం చెప్పినా, కళలంటే ఏది పెడితే కలగాని మన కాదు, పడుకుంటే అజీర్ణంతో కళ తప్పకుండా. నేను మీకు ఒక విషయం తెలియజేస్తాను. అందులో కాలువలు రోడ్లు కడటానికి ఒక ప్రణాళిక ఇచ్చారు. నేను ఖచ్చితంగా వాళ్ళు తప్పేశాను అనుకోను. ఒక కెనాల్ కట్టడానికి వాటర్ ట్రాన్స్పోర్ట్ కడతాను 5 నుంచి 20 యూరో మిలియన్స్ ఖర్చు అవుతుందంటే 6 నుంచి 8 రోడ్ ట్రాన్స్పోర్ట్కి. 1 కిలోమీటర్ రోడ్డుకి 30 కోట్ల నుంచి 130 రోడ్డు కానీ కాలువ కానీ 30 కోట్ల నుంచి 130 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దీనికి మెయింటెనెన్స్ కి కొంచెం ఆరోగ్యం దిట్టగా ఉన్నాళ్ళు తట్టుకోవాలి. నేను అంతకుముందు చెప్తే తట్టుకోలేరు ప్రజలు. ఇది నేను నాకు నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయండి. ఇది సాధ్యం అని నేను అనేది ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకోవడం సమస్య కాదు. కాదు పాయింట్ ప్రకారం ఇప్పుడు నేను జగన్ గారికి చెప్పం, చంద్రబాబు గారికి చాలా చేసిన పని లేదు. విధానాల మీద ఎదికిద్దాం, విధానాలు అనుకూలిద్దాం, బాగా చేస్తే విధానాలు బాగుంటే పొగడాలి, లేనప్పుడు నిలబడగా. ఇది అసలు సాధ్యమేనండి. ఇది నా ప్రణాళిక కాదు. ఇంకా రెండో విషయం, స్పష్టంగా అక్కడ పరిశ్రమలు ఏంటండి, పరిశ్రమల యొక్క కారిడార్ ఇక్కడ సౌత్ వెస్ట్ లో పెట్టొద్దంటే ఆ ప్లాన్ లో తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమల కేటగిరీ పెడతారు. మనకి అక్కడ నూజివీడు ఇంకా పరిశ్రమల కేటగిరీ ఉంది. నందిగామలో కొంత తగ్గించారు సౌత్ వెస్ట్ నుంచి, కానీ కింద గుంటూరు కింద పెట్టారు, పైన నందిగామ దగ్గర ఆల్రెడీ ఇండస్ట్రియల్ జోన్ ఉంది. ఫార్మా కింద మేము చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నేను టెక్నికల్ గా చీఫ్ సైంటిస్ట్ ఎవరైతే పర్యావరణ నిపుణులు ఉన్నారో వారందరూ కలిసి ఇచ్చిన రిపోర్ట్ లో కూడా భూగర్భంలో జలాలు ఆల్రెడీ మొదటి టైరు రెండో టైరు అంతర్వాహినులు దెబ్బతిని ఉన్నాయి.
మీరు కనుక అక్కడ పెడితే కృష్ణానది పరివాహం నుంచి మొత్తం అక్కడ గుడివాడ దాకా విజయవాడ దాకా వచ్చి దెబ్బతింటుంది. రెండో విషయం గాలుల విషయంలో సౌత్ వెస్ట్ ఇక్కడ అక్కడ రాజధాని అద్భుతంగా కట్టొచ్చండి, ఇబ్బంది లేదు. పరిపాలన పైన రాజధాని ఏం వ్యతిరేకించట్లేదు. హైకోర్టు ముఖ్య స్థానం కూడా అక్కడ ఉండాలి, కానీ ఒక ఏదైతే బ్రాంచ్ ఉండాలో హైకోర్టు బెంచ్ ఉండాలో అనంతపురం కానీ లేదా మదనపల్లి కానీ లేదా విశాఖపట్నం విజయనగరం కానీ పెట్టాలన్నమాట. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇండస్ట్రీస్ ఇక్కడ అవసరమా అండి? ఇండస్ట్రీస్ ఇక్కడ అవసరమా? అసలు ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం నుంచి అక్కడ హిందూపురం వరకు అనేక ప్రాంతాలు వికేంద్రీకరణ చేయాల్సి ఉంటే మొత్తం అన్ని ఇక్కడ పెడతామనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం. అంతకన్నా ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే మీకు ఇందా చెప్పారు 2 విషయాలు దీంట్లో అండి. మొత్తం అంటే ప్రజల యొక్క మళ్ళీ ఇందా పెద్దలు చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ ఒకే చోట. ఇప్పుడు 24,02,050 ఇంకొక ప్రణాళికలోనేమో ఇంతకుముందు చెప్పిన ప్రకారం 1 కోటి మంది జనాభాకి 1 కోటి మందికి 1,25 లక్షలు చెప్పారు. ఇప్పుడు 25 లక్షలు చెప్పారు. లోపు నేను ఇంతకుముందు ప్రణాళిక ఉందండి. ఒక్కటి మాత్రం పరిగణన తీసుకోవాలి. ఎంత సంగనం చేసిన దాంట్లో దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తున్న మ్యాప్ కూడా సరిగ్గా వేయలేదండి దీంట్లో. సరే నేను సత్యం చెప్తున్నా. ఓకే, కొంచెం డెప్త్ నేననేది ఐఎమ్ నాట్ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకుని ప్రజలు కూడా ఏం చేయాలంటే ఎవరైనా నిర్మాత్మక విమర్శలు చేశారు కూడా వాళ్ళ 30 రోజులు సమయం ఇచ్చారు కాబట్టి దాన్ని అందుబాటులో దాన్ని తెచ్చుకుని ఇమ్మీడియట్ గా ప్రభుత్వానికి దీంట్లో ఇబ్బందులు మాత్రం సూర్యనారాయణ గారు మాట్లాడడానికి ముందుగా యనగంటి రవి గారు అలాగే హరిరామరావు గారు ఉన్నారు. హరిరామరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి మీరేమంటారు? ఇప్పుడు అమరావతి యొక్క నిర్మాణం ఓకే ఎట్లా ఉందంటే పూర్వపు రోజుల్లో రాజులు మొత్తం పన్నులన్నీ వసూలు చేసి కోటలు కట్టేవాళ్ళట. కోటలు కట్టారా? కోటలు కట్టేవాళ్ళట. ఇది ఒక కోట కింద చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత కోట కింద నిర్మాణం చేయాలనేటువంటి ఆతురత ఆయనలో కనపడుతోంది. ఓకే, ఆ పరిస్థితి ఎలా ఉందంటే ఆయన కాలంలో ఇక్కడ ఒక కోట కట్టేసి ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి కోట అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీని మీద పెట్టే ఖర్చు అంతా కూడా ప్రజల నుంచి వసూలు చేసేటువంటి సొమ్ము, ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు అనేటువంటిది ఆయనకి కనబడుతుందో లేదో నాకు డౌట్ గా ఉంది. ఒక రకంగా ఆయన పరిపాలన చూస్తా ఉంటే ఈ తుగ్గాకి పరిపాలన కింద ఉంది, కానీ ఇది ప్రజా పరిపాలన కింద మాత్రం ఏమాత్రం కూడా కనపడలేదు. ఎంతసేపు కృష్ణా, గుంటూరు 2 జిల్లాలు మాత్రమే కేంద్రీకరించి డెవలప్మెంట్ అంతా కూడా అక్కడే చేయడం ద్వారా ఆ 2 జిల్లాల్లో ఓటర్లు 2019లో తాను రక్షించగలుగుతారనేటువంటి ఒకటే కనపడుతుంది తప్పితే మిగతా జిల్లాలో ఉండేటువంటి ప్రజలు కానీ ఓటర్లు కానీ తన అవసరంగా భావిస్తున్నారా లేదా అనేటువంటి డౌట్ కూడా నాకు ఉంది. కాబట్టి ప్రజల్లో ఏముందనేటువంటిది కూడా చదివేది సరిగ్గా రిపోర్ట్లు వెళ్తున్నాయనేమో నాకు డౌట్ గా ఉంది. దీనికి ఈ పరిస్థితి ఎవరో కూడా అంగీకరించట్లేదు, ఈ అభివృద్ధి ఎవరో కోరుకోవట్లేదు, వికేంద్రీకరించాలని అందరూ కూడా కోరుకుంటారు. రవి గారు మీరు మాట్లాడడానికి ముందు సూర్యనారాయణ గారు మాట్లాడిన తర్వాత మీరు అన్నిటికీ కలిపి మీరు కూడా విశ్లేషిద్దరు, కానీ దయచేసి లైన్ లో ఉండండి. సూర్యనారాయణ అంటే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక రైతులు ఏదైతే ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారో వాళ్ళందరికీ నిజంగా తప్పనిసరిగా ధన్యవాదాలు చెప్పాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, ఐఎమ్ సారీ టు డిఫర్ విత్ ప్రసాద్ రెడ్డి గారు. వాజ్పేయి గారు సైన్ చేశారని చెప్పారు. వాజ్పేయి గారు సైన్ చేసి ఉండొచ్చు. చాలా స్కీములు దుర్వినియోగం అవడానికి సద్వినియోగం అవడానికి అంటే సైన్ చేసేవాళ్ళు ఒక్కటే బాధ్యులు కాదు, తర్వాత ఇంప్లిమెంటేషన్లో తీసుకున్న వాళ్ళు కూడా బాధ్యులు. దానికి మహారాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఎంత ఉందో, ఎవరి ప్రభుత్వ బాధ్యత ఎంత ఉందో ఎన్రాన్ ప్రాజెక్ట్ని ఎనలైజ్ చేస్తే పూర్తిగా ఎనలైజ్ చేస్తే కనుక తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు ఎన్డీఏ గవర్నమెంటే ఈ ఎస్ఈజెడ్లు స్టార్ట్ చేసింది, కానీ తర్వాత క్రమంలో ఎస్ఈజెడ్ల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇవన్నీ జరిగినాయి. అంటే వాళ్ళ ఉద్దేశం వేరు, కానీ వాళ్ళు ఇచ్చిన శాంక్షన్ చాలా తక్కువ. జస్ట్ ఒక్కటే చెప్తున్నాను. అంటే ఇక్కడ మాస్టర్ ప్లాన్కి వస్తే ఒక అద్భుతమైన చిత్రాన్ని ఊహించుకోవడంలో తప్పులేదు, కానీ సాధ్యాసాధ్యాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సిటీ ఉంది. హెల్త్ సిటీకి దాని ప్రామినెన్స్ యాక్చువల్గా తగ్గించుకోవచ్చు, ఎందుకంటే మంగళగిరిలోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వస్తుంది కాబట్టి. రెండోది ఇప్పుడు ఏదైతే పొల్యూషన్ని
లేకోకుండా చేయాలో ఆ క్రమంలో ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో మనకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉందని మనం ఆల్రెడీ ముందు చెప్తా ఉన్నాం. రాయలసీమ కూడా చెప్తా ఉన్నప్పుడు నెక్స్ట్ వెనుకబడిన జిల్లాలు రాయలసీమ ఉంది, నెక్స్ట్ ఉత్తరాంధ్ర ఉంది. వీటిలో మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన దానికి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే కమర్షియల్ కారిడార్ సిటీ అన్నారు కాబట్టి చెబుతున్నారు. దోహాలో దుబాయ్లో అంతా కలిపి 175 హెక్టార్లు అంటే దాదాపు 600 ఎకరాలు సుమారు మాక్సిమం వేసుకుంటే 500 చిల్లర ఎకరాలు ఉంటే ఇక్కడ మన వాళ్ళు ఏకంగా 10,000 ఎకరాల్లో హెల్త్ సిటీ అంటున్నారు. మరి ఎట్లా సాధ్యం అవుతుంది? పాపులేషన్ వైజ్ చూసుకుంటే కొంత ఇది ఉంటుంది. 10,000 ఎకరాల 10,000 ఎకరాలు అంటే ఒకటేంటంటే ఇప్పుడు 1956లో రాష్ట్రం సమైక్యం అయిన తర్వాత హైటెక్ సిటీ వచ్చేదాకా దాదాపు 40 సంవత్సరాలు మీరు ఈ జనాభాను తీసుకుంటే చాలా తక్కువ. తర్వాత జరిగేటువంటి పరిణామాలు దీని ఎకనామిక్ ఎక్స్పాన్షన్కి తోడ్పడ్డాయి. అట్లాగే ఇప్పుడు జరిగేది కూడా ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరగాలి అన్నప్పుడు ఇప్పుడు మంచి అయినా చెడైనా తర్వాత విషయం. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మీకు. నేను దాదాపుగా నేను ఒక డిప్యూటీ కలెక్టర్తో మాట్లాడాను అక్కడికి వెళ్ళినప్పుడు. మాట్లాడితే ఆయన చెప్పారు, నేను అడిగాను వై ల్యాండ్ పూలింగ్ సక్సెస్ఫుల్ అని. ఆయన ఏం చెప్పారంటే అనౌన్స్ చేసిన తర్వాత రాజధానిని ఇక్కడ దాదాపుగా 14,000 ఎకరాల భూమి ఇట్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ హైదరాబాద్ రెసిడెంట్స్ అని చెప్పాడు. అంటే దెర్ ఈజ్ అన్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్. ఏంటి ఇక్కడ నుంచి దెర్ ఈజ్ ఎ షిఫ్ట్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ 14,000 crores రఫ్లీ టు ది అమరావతి ఆ ఏరియాకి. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అంటే వాళ్ళ ఎకరం అమ్మిన వాళ్ళు మళ్ళీ 4 ఎకరాలు ఇంకా ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి అంత లేదు అని అంటున్నారు. కొంత మందగించిందని ఒకసారి జరిగిన తర్వాత అక్కడి నుంచి గ్రోత్ ఎప్పుడు ఏమవుద్దని టెన్షన్ ఉందని కొంతమంది రైతుల్లో అట్లా కూడా కొంత ఫ్లాట్లు ఎక్కడ ఇస్తారో డిఫరెంట్ గా అది క్లారిటీ వచ్చేదాకా కొంత సందిగ్ధత ఉంటుంది. చిన్న విషయం చెప్పాలి ఇక్కడ, ఒక్క నిమిషం. ఆయన ఎలాగో చెప్పారు కదా రియల్ ఎస్టేట్లు వ్యవహారం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా ఆ రోజు ఈనాడుతో సహా ఎన్ని పెద్ద కథలు. మా వీళ్ళు లాక్కున్నారు, అవి లాక్కున్నారు, అంత వస్తుంది ఎంత వస్తుంది ఏదో అయిపోతుందని. ఆ ఎయిర్పోర్ట్ వచ్చింది, అందరం వెళ్తున్నాం వస్తున్నాం. ఇప్పుడు శంషాబాద్ చుట్టుపక్కల ఏదైనా ఒక బిజినెస్ అయినా ఇంప్రూవ్ అయిందా? ఎవరికైనా ఒక పెద్ద పెద్ద ఆకాశర్మాలు వచ్చాయా? వస్తాయని కదా ఆ రోజు చెప్పింది. అవును, శంషాబాద్ విమానాశ్రయం పక్కనే మా రియల్ ఎస్టేట్ ఏమైంది? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు మామూలుగా వాడికి 5,500 ఎకరాలు ఇచ్చారు జిఎంఆర్ కి. వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అట్లా పెట్టి కూర్చున్నాడు. నోవా హోటల్ కానీ ఏదైనా మీరు చూడండి, నోవా హోటల్ ఎవరికి ఇచ్చేద్దామని చూస్తున్నారు. రవి గారు నమస్కారం, మాట్లాడండి. రవి గారు హలో. నమస్కారం, నమస్కారం అండి. మాట్లాడండి సార్. ఇప్పుడు రాజధాని మా సింగపూర్ కంపెనీలకి సామర్థ్యం గురించి కానీ లేకపోతే మిగతా విషయాలు వాళ్ళు ఏమాత్రం సహకరిస్తారనే విషయంలో గతంలో చర్చించుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ కూడా ఏమాత్రం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా వాళ్ళకి సంబంధించిన ఏవి బహిర్గతం చేయలేదండి. కృష్ణారావు గారికి కూడా ఆ విషయం తెలుసు, ఏది బహిర్గతం చేయలేదు. సరే, ఇప్పుడు ఏదో మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కూర్చుని గ్రాఫిక్స్ లెవెల్లో 3Dగా ప్రజెంటేషన్ చేశారు. మిగిలిన వాస్తవానికి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీకి వచ్చినప్పుడు చూస్తే కనుక మనం ఒకసారి ఇప్పుడు 9 నగరాలు విశ్వనగరాలు లేకపోతే అయ్యి భవిష్యత్తులో అయితే సంతోషం, అంతకు మించి మేము కొట్టలేదు ఆంధ్రప్రదేశ్ కి. కానీ ఇప్పుడు కేవలం 5 బిల్డింగులు, మనకు 6 బిల్డింగులు ప్లస్ ప్రభుత్వ పరిపాలనా బిల్డింగులు, దానికి సంబంధించిన క్వార్టర్స్ వరకు మనం ఎంత త్వరగా ఎట్లా కట్టగలం అనేది మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ప్రూవ్ చేసిన పక్షంలో సో ఇక్కడ బెటర్ లివింగ్ కండిషన్ తో బెటర్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వచ్చింది. ఈ జోన్స్ పెట్టారు కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఎవరన్నా రావాలి అంటే అక్కడ కూడా ఇప్పుడే ఒక్కసారి అందరినీ బిడ్డింగ్ పిలిచి ఎవరో రాక పెట్టిన ఒక బిల్డింగ్ ఖాళీ అవ్వకుండా ఖాళీ అయ్యి మిగతా ఏమి రాకుండా ఇప్పుడు హెల్త్ అన్నారు, హెల్త్ లో ఆల్రెడీ ఎయిమ్స్ వస్తుంది. ఇంకొక హెల్త్ ని బిడ్డింగ్ పిలవండి. ఎవరైతే మేము 100 కోట్లు పెట్టి బిల్డింగ్ కడతామని చెప్పి 6 నెలల్లో 1 year 2 years కండిషన్ పెట్టి లేకపోతే ఈ ల్యాండ్ అలాట్మెంట్ క్యాన్సిల్ అని అలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చుకుంటా ఒకటొకటి వెళ్తే ఆ ఒకటి వస్తే మిగతా 9 వస్తాయి. కానీ ఏమీ లేకుండా ఒక్కసారి మొత్తం దాన్ని జోనింగ్ గా డిక్లేర్ చేసి అంతర్జాతీయ స్థాయిలో మనకు ఒక్కసారిగా పెట్టుబడులు వస్తాయి అనుకోవటం అనేది ఎక్కడ మనకి జరిగిన పరిణామాలు మనకి ఏ రాష్ట్రంలో కానీ జరగలేదండి.
ఇప్పుడు సపోజ్ మీకు హైటెక్ సిటీ తీసుకున్నప్పుడు హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి వెనక ఏపీఐఐసి ఎలాంటితో ఒప్పందం కుదుర్చుకొని మొదలు పెట్టిన తర్వాత మిగతా 1 by 1 వచ్చినాయి. వాళ్ళే వచ్చేసారు. ఒక్కసారిగా హైటెక్ సిటీని ఆ రోజు ప్లాన్ చేయలేదే. ఫేజ్ 3 ఫేజ్ 4 కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ ఇవేమీ ప్లాన్ చేయలేదు కదా. ముందు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కి సంబంధించి ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ఈ 8 బిల్డింగ్లకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ఈ 6 బిల్డింగ్లకి 1.5 కాలం వీళ్ళు వృధా చేశారు. ఆర్కిటెక్ట్స్ ని పిలవాలి ముందేది డిజైన్స్ కి. అవేమి డిజైన్స్ లేకుండా స్ట్రక్చర్స్ ఎట్లా కడతారండి? స్ట్రక్చర్స్ కట్టాలి అంటే డిజైన్స్ కావాలి. డిజైనర్స్ మొన్న దేశాల నుంచి పిలిస్తే వాళ్ళు వచ్చేమన్నారు, ఇది ఎట్లా ఐకానిక్ కావాలంటారు మీరు, 3 నెలలు ఎట్లా అయింది, ఇట్ విల్ టేక్ 9 months to 1 year అని చెప్పారు. అంటే ప్రభుత్వంలో ఒక క్షేత్ర స్థాయిలో ఏం చేయాలి మనం, ఈ 600 ఎకరాలు కోర్ క్యాపిటల్ ఏరియాకి వాటరు, డ్రైనేజీ, పవరు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి బయటకి ఎట్నుంచి కలపాలి, ఎట్నుంచి అవుట్లెట్ ఇవ్వాలి, ఇన్లెట్ ఇవ్వాలి, దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ముందు చేయాలి, చేసి ఇది డెవలప్ చేసి తర్వాత బిల్డింగ్స్ కట్టగలరు అనేది ఒక క్షేత్ర స్థాయిలో జరగాల్సిన పరిణామాల్ని ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ అంచనా వేసి దానికి తగ్గట్టుగా ప్రణాళిక చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి. మాస్టర్ ప్లాన్ 30 ఏళ్ళు లేకపోతే 27 లక్షల గురించి ఎంతసేపు మాట్లాడినా మనకు కావాల్సింది మనం రాజధాని ఇక్కడికి మారుస్తున్నాం. తాత్కాలిక రాజధాని, తాత్కాలిక రాజధానిలో ఎక్కువ కాలం ఉండలేం కదా. మీరు చెప్పే అభివృద్ధి రావాలంటే ఇక్కడ బిల్డింగ్స్, ఇక్కడ కొంత డెవలప్మెంట్ జరిగితేనే మీరు అనుకునే 9 నగరాలు అనేది కొద్దిగైనా స్టార్ట్అప్ మొదలైద్ది. అది లేకుండా ఈ విధంగా చేయటం అనేది ఈ ఇంకొక జాప్యము లేకపోతే ఇలాంటి వివాదాలకు వచ్చే జూన్ వరకు స్టార్ట్ కాదని అంటున్నారు. అంటే 2 ఏళ్ళు అయిపోతుంది అప్పటికి. తాత్కాలిక రాజధాని పేరుతో మళ్ళీ 300 కోట్లు పెడతాము. అది అసలు అది ఏంటంటే రాజధాని 65 సార్లు దాన్ని మార్చారు. మళ్ళీ కడుతున్నామని కట్టట్లేదని మళ్ళీ ఇప్పుడు మంగళగిరి అంటున్నారు, మేధా టవర్స్ అంటున్నారు. అంతా కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. మేధా టవర్స్ టేక్ ఓవర్ చేయొచ్చు కదా అసలు తీసుకుంటారు. ఇప్పుడు తీసుకుంటారు అంటే అయితే సరిపోకపోవచ్చు. అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ రెయిన్ ట్రీ పార్క్ దగ్గర అద్దెలు తీసుకుంటున్నారు మొత్తం. ఆ లింగం ఎస్టేట్ వాళ్ళని తీసుకుంటున్నారు. ఇక్కడికి అక్కడికి చాలా దూరం. ప్రభుత్వమే బయట అంటే భూమి అయితే తీసేసుకుంటారు, భవనం తీసుకో, భవనానికి కూడా ఉంది కదా అధికారం. ఓకే, అవన్నీ ఇక మళ్ళీ అవన్నీ కొత్త సమస్యలు దారితీస్తాయి. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కేసీఆర్ అపవిత్ర యజ్ఞంపై ప్రజాస్వామ్యవాదులు మాట్లాడాలంటూ తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 35% మంది అవునని, 60% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.